గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనం అక్షరాల గురించి నేర్చుకుందాం. అక్షరాలు ఎన్ని 16 ఉంటాయి మొత్తం. వాటి గురించి నేను వివరంగా చెప్తాను. ఓకేనా? మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన అక్షరం ఎప్పుడు కూడా ఆ తోటి ప్రారంభిద్దాం. ఆ. దాని తర్వాత ఆ. ఏంటి చెప్పండి? ఆ. అర్థమైంది కదా అందరికీను? ఇప్పుడు ఈ. ఏంటి? ఈ. ఇప్పుడు ఈ. ఈ. అందరికీ బాగా అర్థమవుతుంది కదా? తర్వాత అక్షరానికి వెళ్దామా మనం? ఓ. ఏంటి? ఓ. తర్వాత ఊ. ఇప్పుడు రు. తర్వాత రూ. ఏ. దాని తర్వాత ఏ. ఐ. ఏంటి? ఐ. ఓ. ఓ. ఏంటి? ఓ. ఔ. ఔ. తర్వాత అమ్. ఏంటి? అమ్. బాగా అర్థమవుతుంది కదా అందరికీ? ఆఖరి అక్షరం ఆహా. ఆఖరి అక్షరం ఆహా. ఇవి మొత్తం 16 అక్షరాలు. ఇవి నేర్చుకున్నారంటే మీకు బాగా అక్షరాలు నేర్చుకోవచ్చు. పిల్లలు, ఇప్పటి వరకు మనం అక్షరాలన్నీ నేర్చుకున్నాం. ఆ అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి అర్థం ఏంటనేది నేను చెప్తాను. అర్థం అంటే ఆ అంటే ఏమొస్తుంది అనేది నేను ఇప్పుడు నేర్పిస్తాను. ఇప్పుడు ఆ అంటే అమ్మ. అమ్మ. ఆ మ. అమ్మ. తర్వాత అమ్మ గురించి చెప్పాలంటే మీకు అందరికీ తెలుసు కదా. అమ్మ అంటే మీ అందరికీ చాలా ఇష్టం కదా. పిల్లలందరికీ అందరికీ చాలా ఇష్టం అమ్మ అంటే. అమ్మ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఓ, అందరికీ ఇష్టం అన్నమాట. వెరీ గుడ్. నెక్స్ట్ నేర్చుకుందామా? ఆ. ఆ అంటే ఆవు. ఆవును ఎక్కడెక్కడ చూస్తారు మీరు? ఆవు. 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 ఆవు మనకేమిస్తుంది? పాలిస్తుంది. ప్రతిరోజు ఆవు ఇచ్చిన పాలే మనం తాగుతూ ఉంటాము. అంతే కదా? తర్వాత ఈ. ఈ అంటే ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు? ఇల్లు. ఈ అంటే ఇల్లు. 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 మనందరికీ పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, రకరకాల ఇళ్ళు ఉంటాయి. ఒకరికి మేడలు ఉంటాయి, ఒకరికి గుడిసెలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఇళ్ళు ఉంటాయి. ప్రతి చోటన మనం ఇళ్ళు అనేది చూస్తూనే ఉంటాము. తర్వాత అక్షరానికి వెళ్దామా? ఈ. ఏంటి? ఈ. ఈలో ఏం కనిపిస్తుంది? ఈగా. 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 ఈగల గురించి తెలుసు కదా. ప్రతిరోజు మీరు మామిడికాయలు తిన్నారంటే వాటి చుట్టూరు ఈగలు ముసురుతూనే ఉంటాయి. సో ఈగల్ని ప్రతి చోటన చూడొచ్చు. ఎక్కడ తీపి పదార్థాలు తింటామో అక్కడంతా మనం ఈగలను చూడొచ్చు. ఈగ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ అక్షరానికి వెళ్దామా? ఊ. ఊ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఊలో ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఉడత కనిపిస్తుంది. మీకు అందరికీ కనిపిస్తుందా క్లియర్గాను? ఉడత. 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 ఉడతలు ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయి? చెట్ల పైన ఉంటాయి. ఏమైనా ఉంటే తింటూ ఉంటాయి. జాంకాయలు కానీ అట్లాంటివి ఉన్నాయంటే అవి కొరుక్కుని తింటూ ఉంటాయి.
ఇంట్లో బయట అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఉడతను చూసుంటారు మీరు. తర్వాత ఊ. ఊ అంటే ఏంటి? ఊయల. 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 ఉయ్యాల అంటారు యాక్చువల్గాను. చదివేటప్పుడు ఊయల అంటాము. ఉయ్యాల అంటే మీకు అందరికీ బాగా అర్థమవుతుంది. ఉయ్యాల్లో మీరందరూ పార్క్కి వెళ్ళినప్పుడు ఆడుకుంటూ ఉంటారు కదా, దాన్నే ఉయ్యాల అంటారు. ఇప్పుడు ఇంకొక అక్షరం దగ్గరికి వెళ్దాం. దీన్ని రు. రు అంటే ఋషి. కనపడుతున్నారు కదా ఋషి. 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 ఈ ఋషులందరూ ఎక్కడుండేవారో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఋషులు వచ్చి పూర్వకాలంలో రామాయణం మహాభారతం అవన్నీ జరిగేటప్పుడు ఋషులందరూ ఒక చోట ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అట్లా అంతా ఎవరు చేయట్లేదు. ఇప్పుడు ధ్యానం అంటే మనం యోగా చేసుకుంటున్నట్టు. సో మీకు ఋషులు అంటే గుర్తుకు రావాలని చెప్పి యోగా ఎలా చేసుకునేవాళ్ళమో ఇంతకుముందు ఋషులు అట్లా చేసుకుంటూ ఉండేవారు అనమాట. ఎక్కడ? అడవిలో చేసుకుంటూ ఉండేవారు. సో ఋషి గురించి మీకు అర్థమైంది. ఇప్పుడు ఇంకొక అక్షరం ఏ. ఏ అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఎలుక. ఏం కనిపిస్తుంది? ఎలుక కనపడుతుంది. ఎలుక. ఎలుక. ఎలుకను చూసే ఉంటారు కదా అందరూ. రాత్రులు ఇంట్లో వచ్చి మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఎక్కువగా. ఎవరైనా చూసే ఉంటారు తప్పకుండా. ఎలుక. కనిపించే అక్షరం ఏ. ఏ అంటే ఏనుగు. 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 మీరందరూ ఈ ఫోటోలో ఉన్న ఏనుగును చూసే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు జూకు కానీ ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు. లేకపోతే ఏమైనా పండగలు వచ్చినప్పుడు మన ఇంటి ముందుకు కూడా ఏనుగు వస్తూ ఉంటుంది. అందరూ ఏనుగు చూసే ఉంటారు. సో దీన్ని చూస్తేనే అందరికీ గుర్తుంటుంది. ఇంకొకటి మనం వినాయకుడిని చూస్తాం కదా, ఆ వినాయకుడి మొహంలో ఏనుగు తొండ ఉంటుంది. సో అందరికీ ఏనుగు గురించి బాగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఐ. ఐ అంటే ఏంటి? 5. ఐ అంటే ఏంటి? 5. 5. 5. 5 వేళ్ళని చూపిస్తే 5 అంటాం కదా. 1 2 3 4 5. 5ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరొక కొత్త అక్షరానికి వెళ్దాం. ఓ. ఓ అంటే ఏంటి? ఒంటె. 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 ఒంటె అంటే ఏంటి? మీరు అందరూ చూసారా ఎప్పుడైనా? దాన్ని ఇంగ్లీష్లో క్యామెల్ అంటారు. క్యామెల్ చూసారు కదా అందరూ? ఒంటె. ఓ. ఏంటిది? ఓ. ఓ అంటే ఓడ. 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 ఓడ అంటే పడవ. పడవ అంటారు. బోట్. ఇది నీళ్ళల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్కి ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు డెఫినెట్గా. హాలిడేస్లో మమ్మీ డాడీతో బయటకు వెళ్ళినప్పుడంతా ఓడలో వెళ్ళి ఉంటారు. ఇంకొకటి ఔ. ఔ అంటే ఏంటి? ఔషధం. 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 ఔషధం అంటే మందులు. చిన్నప్పుడు మీకు ఒంట్లో బాగోపోతే జ్వరం వచ్చినా అమ్మ మందులు వేస్తారు కదా, దాన్ని ఔషధం అంటారు. ఓకే. ఇప్పుడు అమ్. అమ్ అంటే ఏంటి? అంకె. 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 అంకె అంటే నంబర్స్ అంటారు ఇంగ్లీష్లో.
నంబర్స్ అంటే 1 2 3 4 5 ఈ ఐదింటిని ఏమంటారంటే నంబర్స్ అనకూడదు, అంకెలు అనాలి. అంకె అనేది 1, అంకెలు అంటే ఎక్కువ. సో దీన్ని అంకె అంటాము. అక్షరాలలో ఆఖరి అక్షరం మనం నేర్చుకోబోతున్నాం. ఆ అక్షరం అహా. ఏంటి? అహా. ఆ అహాకి ఏం కనిపిస్తుంది మీకు? పెద్ద ఇల్లులా కనిపిస్తుంది. దాన్ని ఏమంటారు? అంతఃపురం. అంతఃపురం. అంతఃపురము. అంతఃపురము. అంతఃపురం అంటే పెద్ద ప్యాలెస్లా ఉంటుంది. ఆ ప్యాలెస్ ఇప్పుడు మైసూర్ బృందావన్ ప్యాలెస్ అట్లాంటివన్నీ అంతఃపురమే అంటారు. పెద్ద ఇల్లులాగా ఉండేవాళ్ళు చాలామందికి అది కూడా అంతఃపురమే వస్తుంది. ఈరోజు నేర్చుకున్న అక్షరాలన్నీ మీకు బాగా అర్థమై ఉంటాయి. మంచిది.